వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె పునర్నిర్మాణానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు తనతో కలిసి నడవాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ఎన్జీఓ హోం నందు జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఎమ్మెల్యే. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు. పలు సాయిబాబా ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టిన ఆలయ కమిటీలు. మదనపల్లె పునర్నిర్మాణానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు తనతో కలిసి నడవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్జీఓ హోం నందు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. దీనిని అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తామని తెలిపారు. కలిసి పనిచేసేటప్పుడు మనకు పలు సమస్యలు వస్తాయి, పలు వాస్తవాలు తెలుస్తాయి, పలు పనులు చేయడానికి మార్గం మనకు ముందుకు నడుస్తాయి. అదేవిధంగా ఈరోజు మదనపల్లి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ట్రాఫిక్ సమస్య తాండవ, రోడ్లు చిన్నవైపోయినాయి, ఎక్కడ కూడా పొల్యూషన్తో నిండిపోయింది, ఏ మంచి వాతావరణం లేదు, ఎక్కడ చూస్తే కాలనీలు కానీ ఇళ్ళు కానీ ఎన్క్రోచ్మెంట్ అయిపోయినాయి. ఈ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలన చెప్పాలంటే సిగ్గు అవుతుంది. రాజకీయ జీవితంలో రాజకీయ నాయకులు ఇంత దివిజారుడు పరిపాలన చేస్తారని చెప్పి 100 ఎకరాలకు ఎవరైతే కబ్జాలు చేసే స్థితి ఉన్నారో వాళ్ళు 100 ఎకరాలు కబ్జా చేశారు, లెక్కలో కుంటలు చేశారు. ఇదే కాకుండా ఇదేదైతే పేదలకు ఇచ్చిన హౌసింగ్ కాలనీలో పోయి ఆ పట్టాలు మావి, ఈ పట్టాలంటే మాకు కుటుంబం కింద 2 లక్షలు 3 లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. ఎంత దిగజాడు రాజకీయం. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మనకు ఒక బాధ్యత ఉంది, మదనపల్లి అభివృద్ధికి ఒక దిక్సూచి ఉంది, ఒక ఆలోచన ప్రణాళిక ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. తప్పకుండా దానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్లే బాధ్యత మన అందరినీ మీ సలహా మీ సూచనలు చేస్తామని చెప్పి సభాపతిని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 4 రోజుల క్రితం సెంట్రల్ మినిస్టర్ టీఆర్ఎంపీ సర్ఫేస్ మినిస్టర్ పెద్దలు నితిన్ గడ్కరీ గారు వస్తే పెద్దలు ముంతాజ్ అలీ గారు ఆయన సమక్షంలో ఆయన రిక్వెస్ట్ చేశాము. తప్పకుండా మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్ 500 కోట్ల రూపాయలు చేయబోతున్నాము. దీనికి ఖచ్చితంగా ఒక పూర్తిగా ఒక ప్రణాళికపరంగా ఎక్కడ కూడా రైల్వే ట్రాక్ తగలకుండా పూర్తిగా రైల్వే ట్రాక్ మొత్తం 3 వారాలు ఇస్తే కడప నుంచి హైదరాబాద్ నుంచి రాయచూరు నుంచి కదిరి నుంచి వచ్చే హైదరాబాద్లో వచ్చే వెహికల్స్ అన్నీ మదనపల్లి టౌన్కి ఇంకా రావు. అదేవిధంగా చిత్తూరు నుంచి వచ్చే వెహికల్స్ బెంగళూరు వెళ్ళాలంటే మదనపల్లి పట్టణానికి వచ్చే అవసరం లేదు, వారాల్లోనే వెళ్ళిపోతే అవసరం ఉంటారు. అదేవిధంగా శంకూరు రోడ్ నుంచి బెంగళూరు రోడ్ వెళ్ళాలంటే అదే ఓటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ. ఈ విధంగా మనం బెంగళూరు నుంచి వచ్చే రోడ్లు కూడా వెహికల్స్ కూడా మదనపల్లి టౌన్కి వచ్చే సందర్భాలు పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్లోనే పరిమితం ఉంటూ మదనపల్లి ట్రాఫిక్ని కాపాడుకునే బాధ్యత, మదనపల్లి ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇదే కాకుండా మీకు ఈరోజు కొన్ని రోడ్స్ ఉన్నాయి. బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పీ ఆఫీస్ వరకు ఎలా ఉంటుందంటే ఆ రోడ్ నడవలేము, అసలు నడిచేదానికి కష్టమైపోయింది, వెహికల్స్ పోవడం చాలా కష్టమైంది. ఇదే కాకుండా బేబీ వెల్కమ్ నుంచి రైట్ తీసుకొని ఉన్న టౌన్ బ్యాంక్ వెళ్ళాలంటే అది రోడ్ ఎంత కంజెస్టెడ్ అయిపోయిందంటే ఇప్పుడు దాన్ని అన్వే చేసింది. అటుపక్క బౌద్ధ నది పైన బ్రిడ్జ్ రన్ చేసి ఫ్లైఓవర్ కింద రన్ చేసి అది నేరుగా
జ్యోతి సినిమా మీద తీసుకురావడానికి ప్రణాళిక తయారు చేశారు. ఓవరాల్ మదనపల్లి అభివృద్ధికి స్టేట్ అండ్ సెంట్రల్ మ్యాచింగ్ ఫండ్స్తో తప్పకుండా 700 నుంచి 1000 కోట్ల అభివృద్ధి తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ప్రణాళిక చూస్తున్నాం. వాస్తవాలుగా మాట్లాడాలని మనం అనుకుంటున్నాం. ఏదైతే ఎవరైనా కావచ్చు, మన పట్టణ పరిస్థితి వచ్చినప్పుడు, మన రాష్ట్ర పరిస్థితి వచ్చినప్పుడు, దేశ పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని ఓన్ చేసుకోకుండా పోతే మనలో ఎంత మాత్రం బాధ్యత ఉండాలని తెలుసుకోవాలి. అందుకోసం ఈరోజు ఎవరేం మాట్లాడినా కూడా మన పట్టణ అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళే రేపు మన నాయకులు, మన అవసరం, మన పట్టణానికి అవసరమని మీరు పెద్దలు ఎప్పుడు చెప్తారో పిల్లలు అదే తెలుసుకుంటారు. పిల్లలు ఎప్పుడు అదే తెలుసుకుంటారు, సమాజానికి అదే మెసేజ్ పోతారు. సమాజానికి ఎప్పుడు అదే మెసేజ్ పోతారో అప్పుడు మనుషులంతా కాన్స్టిట్యూన్సీ మనుషులు ఒక నిర్ణయానికి వస్తారు. అందుకోసం నేను మీ అందరికీ కోరేది ఏమంటే, ఇప్పుడు పెద్దలు చెప్పారు ఒక కిచెన్ కట్టాలా, డబ్బులు కావాలని చెప్పారు. తప్పకుండా నేను మున్సిపల్ శాఖ ద్వారా నా ద్వారా ఏదో ఫండ్స్ 3 లక్షల రూపాయలు ఒక కిచెన్కి ఇచ్చి తక్షణం కంప్లీట్ చేస్తే ఇక్కడ ఏదైతే ఫంక్షన్స్ జరుపుకుంటే కిచెన్ సరైన సదుపాయాలు లేదు, 3 లక్షల కిచెన్ ఇస్తాను, కిచెన్కి 3 లక్షల రూపాయలు ఇస్తూ, ఇదే కాకుండా స్థలం అడిగారు. తప్పకుండా మీకు స్థలం ఇచ్చే బాధ్యత ఆ రోజు కూడా నాదే, ఈ రోజు కూడా నాదే అని చెప్పి తెలియజేస్తూ, గురు పౌర్ణమి సందర్భంగా మదనపల్లె పట్టణ సమీపంలోని బర్మా వీధి, సాయికొండ బైపాస్ రోడ్డులలో వెలిసిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అతనికి సకల ఐశ్వర్యములు కలవు, సంతానము మాత్రం కలగని యోగము లేదని నిర్ధారించుకొచ్చి వాడియా మానసికంగా కృంగిపోసాగెను. ఇట్లుండగా సాయి వాడియాని కలిగిన జరిగినది. సాయిబాబా నన్ను ఆశ్రయించవలసిందిగా దాసగను సలహాయించుకొచ్చి వాడియా సకల కలపల పరివారంపై తక్షణ నుండి అసత్యము తీసి వాడియా బాధితులు మనసునందే పలు మార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నాయనలారా, ఈ విధముగా యోగీశ్వరుడు వెనుక సంతాప సూచకములు శబ్ద సంకేతములతో తదనంతరము వారం పౌరాణికుడు నమ్ముచు అడగవలసిన ప్రశ్న అడిగినావు వినుడు అని చెప్పున ప్రారంభించును. చతుర్థ
వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాకు సంబంధించి అరెస్టుల పర్వం ప్రారంభిస్తే రోజుకు ఒకరు చొప్పున 365 రోజులు అరెస్టు చేయాల్సి వస్తుందంటే ఏ విధమైన అరాచక పాలన జరిగిందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అపెక్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అపెక్స్ సంఘం సభ్యులు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో భూ కబ్జాలు, సహజ వనరుల దోపిడీ పూడ్చలేని విధంగా జరిగిందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కోరిక మేరకు మదనపల్లె అభివృద్ధితో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేని వారు సన్మానించారు. అందరికీ నమస్కారం. సార్ దయచేసి కూర్చోండి సార్. అనుకుంటా ఉన్న కార్యక్రమం దాన్ని కార్యాచరణ కిందికి చేసినాము. 2013 నుంచి మెయిన్ మేము అందరి అధికారులకు, అనధికారులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా బిల్డింగ్లు ఇవన్నీ కొట్టుకోకుండా మున్సిపల్ కాలువలు ఉన్నాయి, పెద్ద కాలువ రోడ్డుకి కాలువల వరకు పెద్ద కాలువలకు ఓపెన్ చేసి దాని మీద ఫుట్ పాత్స్ వేసి అంతవరకు ఏ విధంగా ఈ ప్రభుత్వం నడిపినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలా నడుపుతారు అట్లా నడిపేశారు. దీంట్లో ఎక్కడ కూడా కానీ రూల్స్, రెగ్యులేషన్స్, ఫైనాన్స్ లా, ఆర్బీఐ రూల్స్ ఎక్కడ పాటించలేదు. నేను దొరికింది అత్తసొల్లుడు సొత్తు అల్లుడు దానం చేసినాడు, దొరికింది ఏదో చేసేసాడు. ఈ 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ, నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, దాని తర్వాత మొన్న పోయిన ఎమ్మెల్యే కానీ మదనపల్లికి ఏమైనా చేసినారంటే అది శూన్యం. చెప్పడానికి మాటలు మిగిలిపోయినాయి కానీ చేసింది ఏమీ లేదు. వాస్తవం చెప్పాలంటే భూ కబ్జాలు 1000 కోట్లు జరిగింది మదనపల్లి పరిసర ప్రాంతాల్లో. భూ కబ్జాలు జైలుకి పంపించాలంటే ప్రతిరోజు ఒకరికి జైలు పంపించవచ్చు. అట్లా 1 సంవత్సరం పాటు పంపించవచ్చు. అంతమంది ఉండరు. దొరికినట్లు భూములు కబ్జా చేసి మీరు ఏ రోడ్లన్నా వెళ్ళండి, తిరుపతి రోడ్డు వెళ్ళండి, చిత్తూరు రోడ్డు వెళ్ళండి, ఈ చంకూరు రోడ్డు, ఈ కాట్లాట్పల్లి రోడ్డు కూడా వదిలేండి. కాట్లాట్పల్లి పోయే రోడ్డు అక్కడ కూడా ఎకరాలు కొద్దిగా కబ్జా చేసి, వేంపల్లి రోడ్ చెప్పండి, ప్రతి రోడ్లు ఇక్కడ శ్మశానాలే కబ్జా చేసేసి. ఇది ఎక్కడ కూడా కానీ మంచి వాతావరణంలో మన రాష్ట్రము, మన ఊరు లేదు. ఏమి వనరులు దొంగిలించేశారు, ఇసుక దొంగిలించేశారు, ఇంకా వచ్చిన మన్ను అది కూడా కొండలు గుట్టలు పెరికేశారు. దీనిలో మొన్న మెడికల్ కాలేజ్కి ఇన్స్పెక్ట్ చేశాను. ఆ మెడికల్ కాలేజ్ పని ఎట్లా ఉన్నదంటే నాగపాము ఎట్లా ఉంటుంది అట్లా ఉండవు భీములు ఇట్లా భీములు, అడ్డ భీములు 4 అంతస్తులు ఉండదు బిల్డింగ్. మేము ఇంకా దీనికి అడ్డానికి బీమ్స్ వస్తాయి. ఆ బీమ్ సైజ్ ఎంత ఉండదు, ఇట్లా 30 ఇంచెస్ వెడల్పు ఉంది. ఇక హైట్ అయితే 60 ఇంచెస్ ఉంది ఆ బీమ్. అంత హెవీ భీము వంగరతిరిగి భీము. ఎవరు వీళ్ళకేమి దిక్కు దివానం లేదు. అసలు అక్కడికి ఎవరు అవ్వలేదంట మెడికల్ కాలేజ్. ఎవడబ్బా సొమ్ము ఇది? మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పబ్లిక్ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ అంటే పబ్లిక్ డబ్బులు మిస్యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చిన ఇక్కడ అధికారులు కూడా అంతంత మాత్రమే పనిచేశారు. దినాలు ఎంచుకున్నారు, ఏమున్న కాడికి పనిచేశారు. ఎక్కడ కూడా ఇంత తప్పు జరుగుతూ ఉంది. వాళ్ళు ముందర మాట్లాడకపోతే వెనకాల చెప్పినారంటే అది కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ మా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. ఈ విధంగా వ్యవస్థ నడిచింది. అదే కాకుండా ఈరోజు చూడండి మదనపల్లిలో కొన్ని రోడ్స్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేశాము. తప్పకుండా ఒకటి 100 ఫీట్ రోడ్ ఇవ్వాలని ప్లాన్ చేసాము, 60 ఫీట్ రోడ్డు. ఇదే కాకుండా మన నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు ఒక 500 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాము. తప్పకుండా మదనపల్లి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తాము. ఇదే కాకుండా గ్రామాల్లో వెళ్తే కాలువల్లే వెళ్ళముందరు, కాలువలు లేవు. వాళ్ళ ఇంట ముందరే వాళ్ళు వచ్చే వేస్ట్ నీళ్ళు, ఇంటి నీళ్ళు, అన్ని నీళ్ళు, వాళ్ళు మొగాలు కడిగేది, వాష్రూమ్ నీళ్ళు, అన్ని నీళ్ళు ఇంటి ముందరే వదిలేస్తున్నారు. అంటే అదే ఆ వాతావరణంలోనే బతుకుతున్నారు. ఇంకా దానికి అన్నిటికీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తే దాదాపు డ్రైనేజెస్కి, రోడ్స్కి, ఇంటర్నల్ రోడ్స్కి ఒక్కొక్క 3 మండలాలకు కలిస్తే 370 కోట్లు కావాలి. ఇదే కాకుండా మదనపల్లి టౌన్కి యాజ్ ఆన్ టుడే, ఆ రోజు నేను 2014 నాటికి ఎక్కడ రోడ్డు వేసే సందర్భం మిగలలేదు.
అన్ని రోడ్లు కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈరోజు ఎక్కడ పోతే గుంతలు. జ్యోతి సినిమా ముందర భాగం మెయిన్ రోడ్లో రోడ్ గుంతలు పడిపోయింది. R&B వాళ్ళు పిలిచి ఇమ్మీడియట్గా బీటీ వాళ్ళు ఇవ్వండి. సార్ మా దగ్గర ఫండ్స్ లేవు సార్, ప్యాచ్ లేయండి, ఫండ్స్ లేవు సార్. ఇంత అధ్వాన పరిస్థితిలో ఉంది రాష్ట్ర ఆర్థిక ఖజానా. వీళ్ళు నాశనం చేసి ఉద్దేశం చెప్పాలంటే పదాలు లేవు. వీళ్ళు నాశనం చేసేది కాదు, వనరులు మొత్తం సర్వనాశనం చేసేసాం. CTM చెరువు 670 ఎకరాలు ఉంది. తప్పకుండా ఆ చెరువు డెవలప్ చేస్తాం. దాంట్లో 1 పొజిషన్ అంతా రెడీ చేస్తాం, డీపెనింగ్ చేస్తాము. దాంట్లో బోటింగ్ అక్కడ వచ్చిన ఒక క్లబ్ అంతా తయారు చేస్తాం. ఇదే కాకుండా ఈ కోమటివన్ చెరువు కూడా దీన్ని పూర్తిగా రైట్ రౌండ్ ఒక కాలువ కొట్టేస్తాం. కాలువ డెప్త్ ఇచ్చేసింది. మొత్తం ఆడొచ్చే నీళ్ళన్నీ ఆ కాలువలోకి వచ్చేస్తాయి. లోపల ఉండే నీళ్ళు ప్యూరిఫై చేసేసింది. క్లియర్ కట్గా అక్కడ మంచి ఒక ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ మనం మదనపల్లి వాసులంతా పోయి అక్కడ కొంచెం ఉండేటట్టుగా అక్కడ బోటింగ్ గిటింగ్ ఆ విధంగా చేస్తాము. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లికి చెందిన కారుణ్య, మేఘన, మాధురి, శ్రావణి, శాంతిలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 56కు చేరుకుందని అబు ఖబర్ తెలిపారు. కారుణ్య నవ్వాల నువ్వు స్మైల్ చేసినట్టున్నావు. హాయ్ ఆల్, ఈరోజు ఇవాళ మేమందరం ఇక్కడికి హెయిర్ డొనేట్ చేయడానికి వచ్చాం. ద మెయిన్ రీజన్ ఏమంటే క్యాన్సర్ పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళ హ్యాపీనెస్లో ఏదో కొంచెం భాగం పంచుకోవడానికి. అండ్ దీనికి హెల్ప్ చేసిన పేరెంట్స్ కూడా థ్యాంక్స్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హెల్పింగ్ మైండ్స్ కూడా థ్యాంక్స్. విద్యార్థులు, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని హోప్ మున్సిపల్ హై స్కూల్ నందు యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కరాటే గ్రౌండ్ మాస్టర్ AR సురేష్, కరాటే మాస్టర్ మణిసాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ మత్తులో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల కాలంలో యువత డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం చూస్తే ఆందోళన కలిగిస్తుందని ఆవేదన చెందారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలు డ్రగ్స్కు దూరంగా ఉండాలని కోరారు.
సురేష్ అన్న నిరంతరం నేను చూడంగా దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇంకా పైన కూడా ఉండొచ్చు మదనపల్లి పిల్లల కోసం కరాటే నేర్పిస్తూ వాళ్లకు హెల్త్ పరంగా పూర్తిగా ఆరోగ్యంగా పెట్టు కొన్ని వేల మంది పిల్లలు సురేష్ అన్న చేతిలో కరాటే నేర్చుకోవడం జరిగింది. వాళ్ళలో స్ఫూర్తి నింపుతూ ఈ మదనపల్లి పిల్లలకు నేను ఉన్నాను కరాటే నేర్పడానికి అని చెప్పి ఎప్పుడు ఏది కొడితే కూడా అప్పుడు వాళ్ళ కోసం కలిసి నడుస్తున్న అన్న సురేష్ అన్నకు ఆయన కరాటే ఈరోజు చేయాలంటే ఎక్కడెక్కడ బయట కంట్రీస్ కూడా పోయి కరాటేలో మెడల్స్ తీసుకొచ్చిన ఘనత సురేష్ అన్నకి దక్కుతుంది. నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా ఏం పెద్ద డబ్బు ఉండేవాడు కాదు సురేష్ అన్న, కాకపోతే సమాజ సేవ ఎప్పుడు ముందు ఉంటాడు. ఈ మన ఇక్కడ బొంగు బజార్ దగ్గర ఒక వీధిలో కూడా అప్పుడు గుడి కట్టడంలో గుడి కోసము ఎన్నోసార్లు నా దగ్గర తిరిగి ఆ గుడి ఆవరణ బాగుండాలా, రోడ్లు ఉండాలా, కాలువలు ఉండాలని చెప్పి నిరంతరం ప్రజాసేవకు అంకితం ఉన్న సురేష్ అన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు యాంటీ డ్రగ్ డే ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు సురేష్ అన్న. ఈ డ్రగ్స్ అనేది ఒక జీవిత కాలంలో మనిషి అక్కడికి కొలాప్స్ అవుతుంది, నరాలన్నీ వెళ్ళిపోతాయి, గంజాయి తాండవం ఆడుతూ ఉంది. ఈ ఆడికి మేము ఇంత సీరియస్గా తీసుకుంటా ఉంటే సీరియస్గా మేము అందరికీ పోలీస్కి ఉన్న సెక్రటరీస్కి అడ్మినిస్ట్రేషన్కి అంతా చెప్తుంటే ఎక్కడికక్కడ డ్రగ్ ఇంకా విచ్చలవిడిగా నాకు తెలుస్తూ ఉంది. మేము గంజాయి మదనపల్లిలో ఉందని చెప్పి ఇటువంటి గంజాయి సాంప్రదాయానికి ఎక్కడ వదిలేదు. చిన్న చిన్న పిల్లలు తాగుడుకు అలవాటులో పడిపోయినారు. ఇది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో మన నినాదం ఒకటే ఉండాలి. తల్లిదండ్రులు తెల్లవారి 7-8 గంటలకు పిల్లలు లేపి గ్రౌండ్లకు పంపించి గ్రౌండ్లో వాళ్లకు ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఏదో ఒక గేమ్ ఆడుతూ నిరంతరం పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటూ మొబైల్కి పరిమితం కాకుండా ఈ డ్రగ్స్కి పరిమితం కాకుండా గంజాయి ఇటువంటి డ్రగ్స్ వచ్చిందే రేపు పిల్లల భవిష్యత్తుకు నాశనం చేసేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాశ్వతంగా మనము ఈ గంజాయికి డ్రగ్స్కి దూరంగా ఉండాలా, మన పిల్లలు దూరంగా ఉంచాలా. ఒక తల్లిదండ్రుల కంట్రోల్లో కాకపోతే మీరు తక్షణం పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. అక్కడ కూడా మీకు ఏమైనా న్యాయం జరగకపోతే మీరు నాతో మాట్లాడండి. నేను నిరంతరం ఈ డ్రగ్స్ విషయంలో ఎప్పుడైనా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తల్లిదండ్రులతో నేను ఉన్నాను. వాళ్ళు మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఏ ఒక్క అబ్బాయి కూడా అలవాట్లకు లోబడి ఉండకూడదు. అతను తన జీవితం స్వేచ్ఛగా బతకల్లా, మంచి సమాజంలో మంచి పౌరుడుగా బతకల్లా. అదే మన నినాదంతో ముందుకు నడుస్తాం. ఈరోజు ఏదైతే డ్రగ్ నివారణ కోసం సురేష్ అన్న పెట్టిన కార్యక్రమానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గురు పౌర్ణమి సందర్భంగా ఆ షిరిడి సాయినాథుడిని ప్రార్థించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె, బర్మా వీధి, సాయికొండ, బైపాస్ రోడ్డులలో ఉన్న సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అందరూ కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలని కోరారు. समय अन्न దగ్గర సార్ పెట్టి समय రెడీ పన్నా నో
అని ప్రతిరోజు సమాధానం చేసినప్పుడు మొట్టమొదటిగా కోరేవాడు బ్రాహ్మణుడే పుస్తకం. మీరు ఆ బ్రాహ్మణులను అనుభవాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు కూడా జీవితంలో తప్పకుండా మంచి స్థితికి రావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. రాజు వస్తాను మీ సంకల్పం సిద్ధించాలి, శివ సంకల్పం వస్తుంది. సాయికొండలో అదేవిధంగా మన బైపాస్ రోడ్ సాయిబాబా ఆలయం అదేవిధంగా సందర్శిస్తూ అందరికీ ఒకరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కలిసి ఐక్యతగా మనమందరం ముందు నడుస్తూ ఆలయాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తూ అర్చకుల కోసం ఒక సపరేట్ కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ తప్పకుండా ప్రజలకు దగ్గరై మంచి పరిపాలన అందించడానికి అందరితో కలిసి అందరి సలహా మేరకు అందరి ఐక్యతతో అందరితో కలిసి ఒక సుభిక్షమైన పరిపాలన ఇవ్వడానికి కలిసి మనం నడుద్దాం. మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఆలయాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది. తప్పకుండా అభివృద్ధి చేస్తూ సకాలంలో పూర్తి చేస్తూ ఆలయాలకు సర్వసభ్యమైన వాళ్ళన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మదనపల్లె మున్సిపల్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ మరియు డైలీ వేజెస్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ముబారక్ వాసులను ఎన్నుకున్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని చలపతిరావు కాలనీలోని యూనియన్ ఆఫీసు నందు జరిగిన పారిశుద్ధ కార్మికుల సమావేశంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ డైలీ వేజెస్ పర్మనెంట్ కార్మికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్. ఈరోజు జరిగిన ఈ సమావేశంలో కొత్త కమిటీలో నన్ను ఒక అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నేను ప్రతి కార్మికుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్త యూనియన్లో ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రతి వర్కర్కి న్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తామని కార్మికుల సమక్షంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ఎమ్మెల్యే గారిని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి అలాగే కమిషనర్ గారు వచ్చి మా సమస్యల పరిష్కారం పట్ల ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి మాకు ఖచ్చితమైన హామీ అందరూ కార్మికుల సమక్షంలో ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి, కమిషనర్ మేడం ప్రమీల మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఎమ్మెల్యే గారి కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏదైతే ఇంతకుముందు పాత కమిటీ ఉన్నిందో ఆ కమిటీ స్థానంలో 4 సంవత్సరాలు గడిచింది కాబట్టి మళ్ళీ నూతన కమిటీని మన అన్నమయ్య జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ మస్తానన్న గారు నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా కమిటీలోకి తీసుకున్నందుకు, నన్ను ఎన్నుకున్నందుకు కార్మికులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు, విప్లవ వందనాలు తెలుపుకుంటూ కార్మికుల యొక్క ధన, ప్రాణ, మాన మరి రక్షణకు ఖచ్చితంగా సమస్య పోరాటంలో కూడా ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె పునర్నిర్మాణానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తనతో కలిసి నడవాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ఎన్జిఓ హోం నందు జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఎమ్మెల్యే. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు. పలు సాయిబాబా ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టిన ఆలయ కమిటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి MCTV న్యూస్.